వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇవాళ ఫంకీ సినిమా రిలీజ్ అయింది. విశ్వక్సేన్ కథానాయకుడిగా కేవి అనుదీప్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సూర్యదేవర నాగవంశి ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇందులో కథ ప్రకారం విశ్వక్సేన్ తను పోషించినటువంటి కోమల్ అనేటువంటి ఒక వర్ధమాన సినిమా దర్శకుడు మాటలు చెప్పి బురుడీలు కొట్టించటంలో మొనగాడు. అందుగురించే ఒక నిర్మాతని 4 కోట్లతో సినిమా చేస్తానని చెప్పి ప్రారంభించి 40 కోట్ల దాకా కూడా తీసుకెళ్తాడు ఆ బడ్జెట్ ని. అయినా కానీ సినిమా పూర్తి కాదు. ఆ ప్రొడ్యూసరు వికే నరేష్ అంటే మన సీనియర్ నరేష్ ఆ క్యారెక్టర్ చేసింది. ఒక సీన్ లో ఒక సందర్భంగా ఒక నిర్మాతగా ఒక స్టూడియోలో ఆ నిర్మాతగా మనకి దిల్ రాజు కనిపించారు. దిల్ రాజు కనిపిస్తున్నారు. సరే ఆయనకు కూడా ఒక మాట్లాడి రావాలని చెప్పేసి మన హీరో ఆయన దగ్గరికి వెళ్తాడు. అంటే విశ్వక్సేన్ ఈయన దగ్గరికి వెళ్తాడు, పలకరిస్తాడు దిల్ రాజుని. ఆయన పలకరిస్తాడు. అయిన తర్వాత ఒక కథ చెప్పాలని చెప్తాడు. కథ చెప్తాను సార్, మీకోసం ఒక కథ చెప్తానంటే, సో ఇవాళ ట్రెండ్ ప్రకారం వెళ్ళాలి. మామూలుగా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మైథాలజీ టచ్ కావాలని చెప్పేసి. ఇవాళ సినిమాలో ఆ మైథాలజీ టచ్ అనేది ఉండాలయా. త్రేతాయుగం నుంచి ఒక క్యారెక్టర్ని, ద్వాపర యుగం నుంచి ఒక క్యారెక్టర్ని తీసుకొని, ఒక పాత్రని అందులో తీసుకొని ఒక కొత్త ఆయుధం పెట్టి కథ రాయి, ఇప్పుడు ట్రెండ్ అదే కదా అని చెప్పేసి అంటాడు దిల్ రాజు. ఇప్పుడు అది ఆయన ఏవైతే ఆయన అందులో మాట్లాడాడో సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సేమ్ అలాగే అనకపోవచ్చు, బట్ ఆ తరహాలోనే ఆయన మాట్లాడతాడు. త్రేతాయుగం నుంచి ఒక క్యారెక్టర్నో లేకపోతే ద్వాపర యుగం నుంచో ఒక క్యారెక్టర్నో తీసుకొచ్చి కథ అల్లాలి, అందులో ఒక కొత్త ఆయుధం పెట్టాలి, ఇప్పుడు అదే కదా ట్రెండ్ అని చెప్పేసి. సో ఆయన అది ఒక చూసేవాళ్ళకి ఖచ్చితంగా ఒక సెటైర్ లాగే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ సెటైర్ వేసాడా అని చెప్పేసి మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ డైలాగ్ రాసింది డైరెక్టర్ కూడా అయినటువంటి అనుదీప్. అతనితో పాటు మోహన్ అని చెప్పేసి ఇంకొక అతను కూడా రాశాడు. సో అంటే సినిమాల మీదే ఈ సినిమా అంతా కూడా సినిమా ఇండస్ట్రీలో మొత్తం జరుగుతుంది. కథ అంతా అందులో జరిగేదే. ఒక దర్శకుడికి అలాగే ఒక నిర్మాత కూతురికి మధ్య ఉండేటువంటి కథ అన్నమాట ఇదంతా కూడా. సో అందువల్ల ఆ సినిమాల్లో ఉండే అన్ని కూడా డైరెక్టర్లు ఎలా ఉంటారు, ఎలా మాటలు చెప్పి నిర్మాతలు బ్రూడీ కొట్టిస్తూ ఉంటారు, బడ్జెట్ ఎలా పెంచేస్తూ ఉంటారు, నిర్మాతల కష్టాలు ఎలా ఉంటాయి, ఫైనాన్సర్లు ఎలా బెదిరింపులు దిగుతుంటారు, ఇలాంటి తరహా అన్ని కూడా ఇందులో మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు దిల్ రాజు చేత పలికించినటువంటి ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాయి. నిజంగానే ఇప్పుడు చూస్తే చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు అనుకునేవి మైథాలజికల్ టచ్, ఏదో ఒక పురాణంలో నుంచి ఒక పాత్ర స్ఫూర్తిగా తీసుకునో ఒక డివినిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక దైవికమైనటువంటి అంశం తీసుకునో కథలాలటం మనకు కనిపిస్తుంది. లాస్ట్ చూసుకుంటే మిరాయ్ అనే సినిమా వచ్చింది. అందులో కూడా ఈ దైవికమైనటువంటి అంశాలు, పురాణపరమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి. తేజ సజ్జా కథానాయకుడు. అట్లాగే తను అంతకుముందు 2024 సంక్రాంతికి వచ్చినటువంటి ఆయన సినిమా హనుమాన్, ఇక నేరుగా హనుమంతుడే అందులో మనకు కనిపిస్తాడు. మళ్ళీ దానికి సీక్వెల్ ని మళ్ళీ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పేరుతో రూపొందించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అట్లాగే ఇప్పుడు ఏదైతే విశ్వంభర అనేటువంటి సినిమా చిరంజీవి చేస్తూ ఉన్నారో ఆ షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతోంది. అది కూడా సేమ్ ఇలాంటిదే, పురాణాలని అలాగే దైవిక పరమైనటువంటి అంశాలని చేసుకొని తీస్తున్నటువంటి సినిమా అనేది. మరి ప్రస్తుతం తను ఏదైతే ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అనే సినిమా చేస్తూ ఉన్నాడో మహేష్ బాబు తోటి, అది కూడా మనకు తెలుసు. ఒక ఎపిసోడ్ 25 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది, రామాయణాన్ని బేస్ చేసుకొని. అందులో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తాడు అని చెప్పేసి ఆల్రెడీ స్వయంగా తనే చెప్పేశాడు రాజమౌళి. అలాగే రీసెంట్ గా ఇచ్చినటువంటి అంటే నవంబర్లోనే ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు రీసెంట్ గా దాన్ని పబ్లిష్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు నేను శ్రీరాముడిగా నటించానని చెప్పేసి తాను కూడా చెప్పుకున్నాడు. సో అలా అది త్రేతాయుగానికి సంబంధించినటువంటి కథ, ఏది రామాయణం అనేది. అలాగే ద్వాపర యుగానికి సంబంధించినటువంటి కథానాయకుడైన శ్రీకృష్ణుడు, ఆయన మీద కార్తికేయ 2 అనేటువంటి సినిమా వచ్చింది, మనం చూసాం. కార్తికేయ కానీ కార్తికేయ 2 కానీ, కార్తికేయ ఏమో కుమారస్వామి మీద, కార్తికేయ 2 శ్రీకృష్ణుడి విగ్రహం మీద నడుస్తుంది. అలా ఒక పౌరాణికమైనటువంటి టచ్ అనేది మన సినిమాల్లో ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి. అలాంటివి ఎక్కువగా విజయం సాధిస్తున్నాయి కూడా. సో దాన్ని బేస్ చేసుకొని దిల్ రాజు నోట అలాంటి డైలాగ్ ని అనుదీప్ పలికించాడు. మరి దిల్ రాజు కూడా అది ఒక సెటైర్ అనుకోకుండా మామూలుగానే దాన్ని
సినిమాలో పర్ఫామ్ చేశారు. సో ఒక నిర్మాత ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల ధోరణుల మీద ఒక సెటైరికల్గా ఆ డైలాగ్ చెప్పడం అనేది ఇప్పుడు ఒక విశేషమై కూర్చుంది. అందరూ కూడా దాని గురించి మాట్లాడుకునేటట్టు చేస్తుంది. నేను కూడా ఇప్పుడు ఇలా ఒక వీడియో కూడా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో మరి అంటే సినిమాల్లో వచ్చేటువంటి ట్రెండ్లు, కథల మీద ఒక సెటైర్ వేయటం, ఇదంతా కూడా కొంతమంది దాన్ని విమర్శనాత్మకంగా చూస్తూ ఉన్నా కానీ ఇందులో ఒక పాజిటివ్ సైన్ కూడా ఒకటి చెప్తున్నట్టు అందరికీ కూడా. సో ఇలాంటి అంశాలతోటి కనుక మీరు సినిమాలు కనుక తీస్తే అది ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో పే చేస్తుంది. ఎందుకంటే ఆ తరహా కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు ఈరోజు పాన్ ఇండియాలో బాగా చూస్తారు. అఖండ 2 కూడా అలా వచ్చిందే, డివినిటీ మీద బేస్ చేసుకొని పరమశివుడికి సంబంధించినటువంటి ఆ విషయాలు అందులో మనకి కనిపిస్తాయి. సో అఖండ కానీ అఖండ 2 కానీ అంటే సనాతన హైందవ ధర్మం అంటే మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి దైవికపరమైనటువంటి విషయం దగ్గరికే వెళ్తుంది. అలాగే అలాంటి కంటెంట్ కనుక తీస్తే దాన్ని పాన్ ఇండియా అప్పీల్ వస్తుంది, ఎక్కువ మంది దాన్ని చూసే వీలు కలుగుతుంది అనేటువంటి నమ్మకం ఇప్పుడు బాగా పాతుకుపోయింది. కాంతారా చాప్టర్ 1 సినిమాలు కూడా ఆ తరహాకు సంబంధించినవి కదా. అంటే ఒక లోకల్ ఫ్లేవర్ ఉన్నప్పటికీ కూడా అందులో అంతా కనిపించేది అంతర్గతంగా సినిమా అంతా కూడా ఒక దైవికమైనటువంటి అంశం మీదే ఆ సినిమా అంతా, కథ అంతా కూడా నడవటం మన అందరికీ తెలుసు. మరి కాంతారా అనేది ఏ స్థాయి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. సో ఇలా ఈ మైథాలజీ టచ్ కావాలని చెప్పేసి దిల్ రాజు చేత పలికించినటువంటి ఆ డైలాగు ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి రకరకాలైనటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మైథాలజీ టచ్ ఉండేటువంటి స్టోరీలు మరి రాబోయే రోజుల్లో ఎన్ని వస్తాయి? దిల్ రాజు మరి ఇది సెటైరికల్ గా చెప్పినా చాలా మంది దాన్ని సీరియస్ గా తీసుకొని ఆ తరహా కథలు అల్లుకుంటూ పోతే ప్రతి కథ అలాగే ఉంటే కూడా ఇబ్బంది రాబోయే రోజుల్లో. దాన్ని అంటే సరైనటువంటి రీతిలో దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, సరైనటువంటి రీతిలో మేళవించగలగాలి కథలో. లేకపోతే సినిమా మొత్తం అంతా కూడా అభాసపాలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో అందుకని మేకర్స్, డైరెక్టర్స్, రైటర్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఊరికే మైథాలజీ టచ్ అంటే దిల్ రాజు చెప్పాడు కదా, సినిమాలో కూడా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు తెలిసి తెలియకుండా అలాంటి అంశాలని జోడిస్తే మళ్ళీ అవి ఆ సినిమాకి, ఆ కథకి నష్టం చేకూర్చే ప్రమాదం కూడా ఉంది. అది గుర్తించాలని చెప్పేసి మనవి. సో మొత్తానికి ఈ మైథాలజీ టచ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ కంటెంట్ అయిపోయింది. మరి రాబోయే రోజుల్లో ఇది దేనికి దారి తీస్తుందో, దిల్ రాజు చెప్పినటువంటి ఈ డైలాగు ఎంత దూరం పోతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.